Hey guys, welcome to my YouTube channel Shramli Babsetti. Today I'm going to talk about my major life update, guys. I got Italian study visa and I'm going to pursue my masters in the field of biotechnology for food science at University of Padua, and I'm going to fly soon. And I'm making this video to all study abroad aspirants out there. I think it would be very useful for them. So before getting into the video, please consider subscribing my channel. If you are new to this channel, please subscribe and click on the bell icon so that you can get the notifications on time. ఫస్ట్ థింగ్ నేను అందరికీ చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మీరు కన్సల్టెన్సీస్ వెనుక పడి ఓకే వాళ్ళే చూసుకుంటారు నా అప్లికేషన్ని, అప్లికేషన్ ప్రొసీజర్ని, అలానే వీసా అప్లికేషన్ ప్రొసీజర్ని, అలాగే అడ్మిషన్ ప్రొసీజర్ని వాళ్ళే చూసుకుంటారు, మేము డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంకంతా ఈజీ అనుకుంటే అది డెఫినెట్గా రాంగే. ఎప్పుడైనా మీరు చేసుకున్న ప్రొసీజరే బాగుంటుంది అండ్ ఆల్సో పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీ మీద మీకే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. మేము చేయగలం అండ్ మేమే ఓన్గా అప్లై చేసుకున్నా కూడా మాకు వీసా వచ్చేసిందని. సో నేను కూడా అలానే ఓన్గా అప్లై చేసుకున్నాను, ఏ కన్సల్టెన్సీ సపోర్ట్ లేకుండానే. అండ్ ఆల్సో ఐ గోట్ వీసా, సక్సెస్ఫుల్ వీసా. ఈవెన్ దో ద రిజెక్షన్ రేట్ ఈస్ సో హై ఇన్ దిస్ ఇయర్, ఐ గోట్ సక్సెస్ఫుల్ వీసా ఆన్ టైమ్. ఏంటంటే డెఫినెట్గా మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నేను వచ్చేసరికి 12th ఆగస్ట్ నా వీసా అప్లికేషన్ డ్రాప్ చేశాను. ఎక్కడంటే చెన్నై విఎఫ్ఎస్లో డ్రాప్ చేశాను. అండ్ నా ఎంబసీ వచ్చేసరికి ముంబై ఎంబసీ అనమాట. అండ్ ముంబై ఎంబసీ అండ్ నా వీసా వచ్చేసరికి డిస్పాచ్ మెసేజ్ వచ్చేసరికి 23rd సెప్టెంబర్ వచ్చింది. అండ్ వీసా నా చేతిలోకి వచ్చేసరికి 25th సెప్టెంబర్ నా చేతిలోకి వచ్చింది. అండ్ ఐ గోట్ సక్సెస్ఫుల్ వీసా. అండ్ అకామిడేషన్ వచ్చేసరికి 30 days booking.comలో బుక్ చేసుకున్నాను. ఆ డాక్యుమెంట్ చూపించాను అండ్ ఫ్లైట్ ఐటినరీ చూపించాను. అండ్ అలానే నా కేసులో 2 స్పాన్సర్స్ ఉన్నారు. ఒకళ్ళు మా మదర్, ఒకళ్ళు మా అంకుల్. యూజువల్లీ ముంబై ఎంబసీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అదర్ పీపుల్ ఎక్సెప్ట్ దేర్ పేరెంట్స్ అనమాట. సో నా కేసులో నా వ్యాలిడ్ రీజన్ ఏంటంటే మా ఫాదర్ చనిపోయారు కాబట్టి ఐ కుడ్ ఏబుల్ టు షో 2 స్పాన్సర్స్. వన్ ఈజ్ మై మదర్ అండ్ వన్ ఈజ్ మై అంకుల్. సో నేను మా మదర్ అగ్రికల్చర్ చేస్తారు, సో అగ్రికల్చర్ డాక్యుమెంట్సే పెట్టాను. అగ్రికల్చర్ డాక్యుమెంట్స్ అంటే ఐ డెంట్ కీప్ ఎనీ అగ్రికల్చర్ డాక్యుమెంట్స్. ఓన్లీ మెన్షన్ చేశాను అగ్రికల్చర్ చేస్తారు అని మెన్షన్ చేస్తాను. అండ్ మా మామయ్య 3 years ఐటీ రిటర్న్స్ మా అంకుల్ది చూపించాను అనమాట. అవి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. అండ్ స్పాన్సర్షిప్ లెటర్ చూపించాను ఇద్దరివి. అండ్ అలానే ఫండ్స్ వచ్చేసరికి మా మదర్ అకౌంట్లోంచి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించి చూపించాను. 13 lakhs చూపించాను ఫండ్స్ వచ్చేసరికి. అండ్ ఆ ఫండ్స్ కూడా ఒకేసారి డిపాజిట్ చేయకుండా మా మదర్ అకౌంట్లోంచి నా అకౌంట్కి, మా మదర్ అకౌంట్లో కొన్ని డేస్ ఉన్నాయి ఆ ఫండ్స్. కొన్ని డేస్ ఒక 1 month ఉన్నాయన్నమాట మా మదర్ అకౌంట్లో. అండ్ ఆ తర్వాత నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను స్లోగా. అండ్ అలానే 2 months మెయింటైన్ చేశాకే ఫండ్స్ అప్లై చేశాను. ఇంకొక పాయింట్ ఏంటంటే కవర్ లెటర్ బాగా రాశాను. ఏంటంటే నా ఇంట్రెస్ట్స్ ఏంటి, నేను ఎందుకు మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను, మాస్టర్స్ చేస్తే నాకు యూజ్ ఏంటి, నా ప్రొఫైల్ ఎలా బిల్డ్ అవుతుంది, మళ్ళీ నేను ఇండియాకి వచ్చి ఏ జాబ్ చేయాలనుకుంటున్నాను అదంతా క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ దానివల్ల ఐ థింక్ దట్ ఈస్ మై ప్లస్ పాయింట్ అనమాట. మేకింగ్ ఏ గుడ్ కవర్ లెటర్ ఈజ్ మై ప్లస్ పాయింట్. ఏంటంటే గుడ్ కవర్ లెటర్ అంటే ఎక్కడి నుంచో గ్రేట్గా వచ్చేసింది అంత కాదులే. నేనేమనుకుంటున్నానో అవన్నీ మెన్షన్ చేసేట్టు నేను కవర్ లెటర్లో ప్రతిదీ మెన్షన్ చేశాను.
నేను నా థాట్స్ ఏంటి, నా అంబిషన్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి అని ప్రతిదీ నా కవర్ లెటర్లో మెన్షన్ చేశాను. సో అది ఐ థింక్ దట్ ఈస్ మై ప్లస్ పాయింట్. అండ్ డాక్యుమెంట్స్ అంటే స్పాన్సర్షిప్ లెటర్ ఏమో నోటరైజ్ చేయించాను. అండ్ మదర్ అండ్ అంకుల్ ఆధార్ అండ్ పాన్ 2 సబ్మిట్ చేశాను. అండ్ నా డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఆల్సో CMM 2 లీగలైజ్ చేయించాను. అండ్ డెఫినెట్గా DOVకి ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను. నా దృష్టిలో అయితే కవరింగ్ లెటర్ ప్రాపర్గా మెన్షన్ చేసి మన ఇంట్రెస్ట్ అన్నీ మెన్షన్ చేయడం అనేది చాలా మెయిన్ పాయింట్ అనుకుంటున్నాను వీసా అప్లికేషన్ ప్రాసెస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని జెన్యూన్ డాక్యుమెంట్సే సబ్మిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఓకే వాళ్ళకేం తెలుస్తుంది వెన్ వి సబ్మిట్ సమ్ ఫేక్ డాక్యుమెంట్స్, బట్ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు దే కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అనమాట. సో ఆ పని మాత్రం చేయొద్దు, ఎప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టద్దు. అండ్ అలానే మన ఇంట్రెస్ట్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా కవర్ లెటర్ రాసి అండ్ అలానే డాక్యుమెంట్స్ అన్నీ చెక్లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మెన్షన్ చేస్తే ఎనీవన్ కెన్ గెట్ వీసా, ఇటాలియన్ వీసా అనమాట నా దృష్టిలో. అండ్ మీకు కనుక నా కవర్ లెటర్స్ ఆర్ మోడల్ శాంపిల్ కవర్ లెటర్స్ కావాలనుకుంటే కింద పింక్ చేయండి. I'll be responding to every message అనమాట. I'll be helpful to everyone. ఎందుకంటే నేను చాలా కష్టపడే అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిందనమాట, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి. సో I will definitely help anyone who comments on my యూట్యూబ్ వీడియోస్. సో అలా నాకు సక్సెస్ఫుల్గా స్టడీ వీసా ఇష్యూ అయింది, ఇటాలియన్ స్టడీ వీసా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే నా కవర్ లెటర్ కావాలన్నా, నా శాంపిల్ డాక్యుమెంట్స్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు ఈ వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.